షుగర్ వ్యాధి వల్ల మీ పుండ్లు మానటం లేదా? అయితే హెల్మీ రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్తే సుధీర్ గారు. మేడం నమస్తే, గుడ్ మార్నింగ్. పిల్లలకి సంబంధించి ఎప్పుడు అకాడమిక్స్ అని ఎక్కువ స్ట్రెస్ని ఇస్తూ ఉంటాం పేరెంట్స్. ఎందుకు అంటే చదువు ఉంటే చాలు భవిష్యత్ అనేది ఉంటుంది అని ఆ మోటోలో ఉన్నారు యాక్చువల్గా. రైట్ అండి. చాలా మంది పిల్లలకి కొన్ని సబ్జెక్ట్స్ అర్థం కాక ఇంకా అకాడమిక్స్ ఉంటేనే లైఫ్లో ముందుకెళ్ళగలమేమో అన్న థాట్తో సూసైడ్స్ ఎక్కువగా మనం ఈ మధ్య చూసాం. అకాడమిక్స్ అనేది ఆ స్ట్రెస్ తీసుకోలేక పేరెంట్స్కి షేర్ చేయలేక, ఒకవేళ పేరెంట్స్ కనుక ఆలోచించి ఒక స్టెప్ ముందుకేయగలిగితే ఎడ్యుకేషన్తో పనేం లేదు, బిజినెస్లో రాణించగలమన్న హోప్ని మనం క్రియేట్ చేయొచ్చు అంటామా? ఇది ఒక యాంగిల్ నేను అడుగుతున్నాను. అకాడమిక్స్ అందరూ మస్ట్ అండ్ షుడ్గా చెయ్యాలని రూల్ ఏం లేదండి. మిస్ శెట్టి మిస్సెస్ పోలిశెట్టిలో వాడు క్వశ్చన్ అడుగుతాడు, మీరు షెఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ చెయ్యాలి కదండి అంటే, తను అడుగుతుంది ఇంజనీరింగ్ ఎందుకు చేయడం, డైరెక్ట్గా హోమ్ సైన్స్ చేస్తే సరిపోతుంది అంటే. ఇంజనీరింగ్ ఎంబీఏ ఏదో ఒకటి ముందు చేసేయాలి, చేసిన తర్వాత అప్పుడు ఆలోచించాలి నువ్వు షెఫ్ అవుతావా, ఫోటోగ్రాఫర్ అవుతావా, ట్రావెలర్ అవుతావా, బిజినెస్లోకి వస్తావా అప్పుడు ఆలోచించాలి అన్నది చాలామంది రుద్దుతున్న విషయం. అంటే మీరు బిజినెస్ చెయ్యాలన్నా, రేపు ఇంకొక కెరీర్లో మంచి పొజిషన్కి ఎదగాలన్నా ఎడ్యుకేషన్ 100% ఇంపార్టెంట్. మనం మినహాయించడానికి ఏమీ లేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. అయితే కేవలం అదొక్కటే అవసరం లేదు. ఒకవేళ మనం అకాడమిక్స్లో కరెక్ట్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నాము అనుకుందాం, ఎంగేజ్ ఇన్ అదర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్లోనో లేదంటే బుక్స్లోనో, లిటరేచరో, ఆర్ట్సో, వీటితో పాటు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్, వీటి మీద కూడా ఒక ట్రైల్ వేసి చూడండి. ఇవాళ పిల్లలందరికీ మ్యూజిక్ నేర్పిస్తారు, డ్యాన్స్ నేర్పిస్తారు, కరాటే నేర్పిస్తారు, లేదంటే బుక్ రీడింగ్ ఇంకొకటి ఏదో నేర్పిస్తారు. బిజినెస్ కూడా నేర్పించండి, నేను అనేది అది. ఎందుకంటే లీడర్షిప్ వరకు వచ్చేసరికి మీరు ఒకరితో మాట్లాడాలి, మీ ప్రొడక్ట్నో సర్వీస్నో డిజైన్ చేసి మార్కెట్లో సెల్ చేయాలి, డబ్బులు తీసుకోవాలి, తిరిగి వాళ్ళకి ప్రొడక్ట్ని సర్వీస్ని డెలివరీ చేయాలి, మీ టీంని సెట్ చేసుకోవాలి, టీంని ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేసుకోవాలి, మీ ప్రొడక్ట్కి సర్వీస్కి అవసరమైన అడ్వర్టైజ్మెంట్స్, ప్రోమోస్, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయాలి. అంటే బిజినెస్ మొత్తం అన్నిటిని నేర్పిస్తుంది, ఈ మాటకి ఆ మాట. మీరు స్పోర్ట్స్లో బాగా ఉన్నారనుకోండి, ఓన్లీ స్పోర్ట్స్లోనే క్లిక్ అవుతారు. మీరు బుక్స్ బాగా చదువుతారు అనుకోండి, ఆ ఒక్క విషయంలోనే క్లిక్ అవుతారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ రారు. బిజినెస్ ఎడ్యుకేషన్ని, లైఫ్ స్కిల్స్ని, మేనేజ్మెంట్ స్కిల్స్ని, లీడర్షిప్స్ని అన్నిటినీ బిజినెస్ నేర్పిస్తుంది, డౌట్ ఏమీ లేదు ఇందులో. అయితే అకాడమిక్స్ బాగా లేవు అనుకుంటే ఆల్టర్నేటివ్గా ఇన్ని యాక్టివిటీస్తో పాటు ఒకసారి బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది కూడా ట్రై చేయండి. ఒక చిన్న బిజినెస్, ఒక చిన్న స్టార్టప్ ఐడియా వాళ్ళ చేత మొదలు పెట్టించండి. ఒక 6 మంత్స్ 1 ఇయర్ వదిలేయండి. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళకి అప్పచెప్పండి, డెసిషన్ మేకింగ్ వాళ్ళకి అప్పచెప్పండి. తను తీసుకునే డెసిషన్స్ని బట్టి నెక్స్ట్ రిజల్ట్ ఎలా ఉంది, ఏ స్టెప్ తీసుకుంటే మంచి, ఏ స్టెప్ తీసుకుంటే చెడు, ఏది మనకి సక్సెస్ని తీసుకొస్తుంది, ఏది ఫెయిల్యూర్ని తీసుకొస్తుంది అన్న థాట్ ప్రాసెస్ ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు డెవలప్ అవుతుంది. దెన్ ఆటోమేటిక్గా ఆ పర్సన్ లైఫ్లో గ్రో అవడానికి అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ప్రతిదీ మనం వెనకుండి నడిపించాలని అనుకోకూడదు. ఓవర్ ద పీరియడ్ మనం చెప్పాల్సిన ఇన్స్ట్రక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ అన్నీ చెప్తాం, బట్ లైఫ్ లాంగ్ మీరు ఎవరిని లీడ్ చేయలేరండి. పోనీ మహా అయితే 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు మీరు చెప్పగలరు. 20-21 తర్వాత ఏం చదవాలి, ఏ ఊర్లో సెటిల్ అవ్వాలి, అబ్రాడ్ అవ్వాలనేది వాళ్ళ డెసిషనే కదా. సో మీరు లైఫ్ లాంగ్ వాళ్ళని అనుకుంటే నడిపించలేరు. వాళ్ళకి అవసరమైన ఎన్విరాన్మెంట్ని డిజైన్ చేయడమే పేరెంట్స్ తాలూకు రెస్పాన్సిబిలిటీ. అండ్ ఓవర్ ద అకాడమిక్స్, మార్క్స్, సబ్జెక్టు, సిలబస్ మాత్రమే కాకుండా ఒకవేళ అందులో బాగా పెర్ఫామ్ చేసినా ఒక బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయించవచ్చు. లేదు మా పిల్లలు అకాడమిక్స్లో అంత బాగా రాణించలేకపోతున్నారు, ఫ్యూచర్లో వీళ్ళ కెరీర్ ఏంటో, వీళ్ళకి ఏమవుతుందో అని ఎవరు భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అటువంటి కిడ్స్ ఎవరైనా ఉంటే 100% ఒక చిన్న బిజినెస్ మోడల్ వాళ్ళ చేత మనం స్టార్ట్ చేయించవచ్చు, వెరీ ఎకనామికల్గా. అంటే మీరు పెర్ ఇయర్ వాళ్ళకి ఫీజు పే చేసే స్కూల్ ఫీజు కన్నా తక్కువ అమౌంట్తోనే మనం ఒక బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఒక 6 మంత్స్ 1 ఇయర్ డౌన్ ద లైన్ డైలీ ఒక 3 అవర్స్ 4 అవర్స్ దాని మీద కంటిన్యూగా వర్క్ చేస్తున్న కొద్దీ చాలా విషయాలు తెలుసుకుంటారు. ఎప్పుడైతే మీకు ఆ సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ ఎవాల్వ్మెంట్ ఉంటుందో ఆ పర్సన్ ఎవరూ ఆపలేరు ఫ్రాంక్గా. ఎప్పుడైతే మీరు లైఫ్ లాంగ్ స్పూన్ ఫీడింగ్ చేస్తూ ఉంటారో ఎక్కువ కాలం వాడు సర్వైవ్ అవ్వలేడు. పిల్లలకి దానిలో సాటిస్ఫాక్షన్ అనేది చూపించగలగాలి పేరెంట్స్. ఎప్పుడు అకాడమిక్స్లో వచ్చే మార్క్స్తోనే పేరెంట్స్ సాటిస్ఫై అవుతారు, పిల్లల్ని సాటిస్ఫై చేయొచ్చు అనుకోవడం కూడా కొన్నిసార్లు మూర్ఖత్వం అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళకి ఇటువైపు మనం దారి చూపిస్తే, ఇక్కడ అవ్వట్లేదు ఇంకొక వే ఉంది, మనకి ఖచ్చితంగా హోప్ని క్రియేట్ చేస్తే క్రియేటివిటీ పెరుగుతుంది. రైట్. ఇక్కడ మేజర్ ఇంకో పాయింట్ కూడా చెప్తాను చూడండి. ఎందుకు ఒకవేళ వాళ్ళ అబ్బాయి లేదా వాళ్ళ అమ్మాయి అకాడమిక్స్లో కాకుండా మ్యూజిక్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనుకుందాం.
వాళ్ళ భయం ఏంటి, మ్యూజిక్లో కెరీర్ ఎలా ఉంటుంది, లేదు క్రికెట్ బ్యాడ్మింటన్ బాగా ఆడుతున్నాడు, లేదా చెస్ బాగా ఆడుతున్నాడు, దీని మీద కెరీర్ ఎలా ఉంటుంది అన్న భయంతో చాలామంది వేరే ఆప్షన్ ఆలోచించట్లేదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు మ్యూజిక్కే నేర్చుకోండి, చెస్ నేర్చుకోండి, డ్యాన్స్ నేర్చుకోండి, కరాటే నేర్చుకోండి, ట్రావెలర్ అవ్వండి, షెఫ్ అవ్వండి. మీరు అనుకున్న మోడల్లో డబ్బులు ఎలా సంపాదించాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా బిజినెస్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్. ఒక స్పోర్ట్స్ మ్యాన్ తను ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి, ఒక షెఫ్ తను ఎలా అమ్ముకోవాలి, ఒక డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఉన్నాడు, తన స్కిల్ని మార్కెట్లో ఎలా సేల్ చేసుకోవాలి. ఈ ఆర్ట్ ఆఫ్ సేల్స్ తెలియకే వేరే ఆప్షన్ వైపు అందరూ భయపడుతున్నారు. ఇక్కడ ఉండేది ఏంటి, మార్కులు వస్తున్నాయి, జాబు, వాడు ఎవడో శాలరీ ఇస్తాడు, ఆ శాలరీతో లైఫ్ లాంగ్ బతికేయచ్చు. ఈ ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ తెలియక వేరే కెరీర్ వైపు వెళ్తాము అంటే ఎవరైనా భయపడుతున్నారు. అంటే మీరు అకాడమిక్స్ కాకుండా ఏ కెరీర్ తీసుకున్నా మిమ్మల్ని మీరు సెల్ చేసుకోవడం ఎలా అన్నదానికి ఫండమెంటల్ మనం కవర్ చేయొచ్చు. లేదు ఎస్పెషల్లీ ఒక బిజినెస్ మోడల్కే వెళ్దాం, 100% దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్కి మేబీ ఈ పాయింట్ తెలియకనే అనుకుంటా సార్, నేర్చుకుంటారు సరే దీన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటనే ఆ ఆలోచిస్తారు. కెరీర్ అసలు సక్సెస్ అవుతుందా లేదా, వెన్ యూ నో హౌ టు సెల్ యువర్ సెల్ఫ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎవరికైనా ఈ కెరియర్ గైడెన్స్ కనుక కావాలి అనుకుంటే తీసుకుందాం. అండ్ దాంతో పాటు మీరు ఇందాక అన్నట్టుగానే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఓకే మేము నేర్చుకోవాలనుకుంటున్నాం బిజినెస్ స్కిల్స్ని, అంటే మా దగ్గర ఈ టాలెంట్ ఉంది, దీన్ని ఏ విధంగా సెల్ చేసుకోవచ్చు అని కూడా అడుగుతుంటారు. వాళ్ళందరికీ ఏదైనా క్లాసెస్ డిజైన్ చేయొచ్చు అంటారు. ఈ మధ్య మేము ప్లాన్ చేస్తున్న ఒక కొత్త ప్రోగ్రామ్ ఏంటి అంటే 8 to 12 years లేదా 7 to 12 years అంటే ఓన్లీ కిడ్స్. ఎక్కువ లెర్నింగ్కి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేయడానికి ఉండే రైట్ ఏజ్ 7 to 12 yearsలో. ఆ ఏజ్ కిడ్స్కి ఒక రకమైన బిజినెస్ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. అంటే ఆ ఏజ్ నుంచి పిల్లలకి ఈ బిజినెస్, స్టార్టప్స్, ఎకనామిక్స్, ఫినాన్స్, కమ్యూనికేషన్, లీడర్షిప్ ఇటువంటి స్కిల్స్ కనుక నేర్పించాలి అనుకుంటే వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. అండ్ మోర్ ఓవర్ ఈ 13 to 19 టీన్స్ అందరికీ కూడా ఒక స్టార్టప్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోడల్ డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైనా వాళ్ళ పిల్లలకి ఒక 30 to 45 డేస్లో మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంగేజ్ చేసి మెల్లగా ఒక బిజినెస్ మోడల్ లాంచ్ చెయ్యాలి అనుకుంటే ఈ 2 ఏజ్ గ్రూపులు 7 to 12, 13 to 19 ఈ 2 డిఫరెంట్ బ్యాచెస్ అనమాట. ఈ బ్యాచెస్కి ఎవరైనా ఎంక్వైరీస్ పెట్టి ఎన్రోల్ చేసుకుంటాను అంటే నేను కన్ఫర్మేషన్ ఫర్దర్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.